తదాస్తు దేవతల గురించి నాకు తెలియదు కానీ మా అమ్మ నా గురించి ఏదనుకుంటే అదే జరిగిద్ది. అంతా అయిపోయింది. నేను మా అన్నయ్య స్వాములు ఇరుముడు అయితే కిష్టాపురం వెళ్ళాము. చాలా ఆనందంగా ఎగురుకుంటా అందరినీ చూడొచ్చు అని చెప్పి హ్యాపీగా రెడీ అయ్యి వెళ్ళిపోయినా. మా అమ్మ చీర కట్టుకుంది. మళ్ళీ చీరల గురించి కాదు ఇక్కడ మ్యాటర్. అక్కడికి వెళ్తా బంగారు కమ్మలు పెట్టుకోలేదు కానీ నా బ్రేస్లెట్ పెట్టుకున్నాను. ఇది నేను టీచర్ జాబ్ చేసేటప్పుడు నా జీతంతో కొనుక్కున్నాను. సంపాదించిన ఆస్తి ఇది ఒక్కటే. చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను. హ్యాపీగా ఫీల్ అయినా. నేను అది పెట్టుకునేటప్పుడే మా అమ్మ అనుకుందంట ఈ పిల్ల అన్న గులికిద్ది ఈ రోజు అని. అంటే 20 times పెట్టుకొని ఉంటాను రా దాన్ని చేతికి. అప్పుడు ఎప్పుడు అనుకుంది, ఇప్పుడే ఎందుకు అనుకుంది? బండి మీదకి ఇష్టాపురం పోయి వెళ్ళొచ్చినాను, మేతకు కూడా పోయి వచ్చినాను. అప్పటికి నా చేతికుంది. ఇంటికి వచ్చినాక ఇంక తీసి బీరువాలా ఇద్దామని చెప్పి తీస్తున్నా, అంతే ఇరిగిపోయింది. ఆ బాధ నాకుంటే అప్పటికి మా అమ్మకి చెప్పా ఇది ఇరిగింది మా అని. అప్పుడు చెప్తుంది మెల్లంగా, నేను అనుకున్నా ఈ రోజు ఆడొకటి కులుకుతూ అని. ఇంకా నయ్యం అది ఇరిగింది అంటుంది. ఇప్పుడు మా అమ్మ అనుకుంది అది అయ్యింది. ఏదో పెట్టుకునేటప్పుడే తీయని చెబితే తీసేదానిగా. నయ్యం చేతి నుండి జారిపోలా ఓవర్ కుక్కే ఇరిగింది.